జగదీప్ ధన్కడ్ రాజీనామాతో ఖాళీ అయిన ఉపరాష్ట్రపతి పదవికి బీజేపీ ఊహించని మలుపు తిప్పింది. ఘర్షణాత్మక వైఖరికి పేరుగాంచిన ధన్కడ్కు భిన్నంగా సౌమ్య స్వభావం, ఆర్ఎస్ఎస్ పాఠశాలలో పెరిగిన నాయకుడు సిపి రాధాకృష్ణన్ను పార్టీ ఎంపిక చేసింది. ఈ నిర్ణయం బీజేపీ రాజకీయ వ్యూహంలో 180 డిగ్రీల యూటర్న్ సంకేతం అనిపిస్తోంది. ధన్కడ్తో 2 ఏళ్లకు పైగా పనిచేసిన తర్వాత ఆ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ పదవి కోసం బీజేపీ భిన్నమైన వారసుని తీసుకొచ్చింది. వ్యూహాత్మకంగా దక్షిణ భారతీయుడిగా, సంఘ్ ప్రొడక్ట్గా సిపి రాధాకృష్ణన్ను భావించారు. జాట్ సామాజిక వర్గం నుంచి వచ్చిన ధన్కడ్కు బదులుగా బీజేపీ కొత్త అభ్యర్థిని ఎంపిక చేసింది. రాధాకృష్ణన్ని సౌమ్యుడిగా, అందర్నీ కలుపుకుపోయే వ్యక్తిగా పార్టీ నేతలు చూస్తారు. ధన్కడ్కు రాధాకృష్ణ పూర్తి భిన్నమైన వ్యక్తి. జాట్ నిరసనల మధ్య ధన్కడ్ను 2022లో ఎంపిక చేశారు. జాట్ ఎంపిక ద్వారా రైతులకు ఒక సింబల్గా జాతీయ శక్తి నిర్మాణంలో భాగమని నాడు భావించారు. రైతుల పక్షాన ప్రభుత్వం ఉందన్న సంకేతాలను నాడు ధన్కడ్ ఎంపికతో కేంద్రం దూకుడు ప్రదర్శించింది. తాజాగా రాధాకృష్ణన్ ఎంపిక ద్వారా బీజేపీ సామాజిక నేపథ్యం దక్షిణాదిలో బీజేపీ విస్తరణకు ఉపకరిస్తోందని పార్టీ భావిస్తోంది. కర్ణాటక మినహా దక్షిణాదిలో పార్టీ పట్టు సాధించలేకపోతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రయోగం వచ్చే ఏడాది బీజేపీ అవకాశాలను పెంచుతోందని భావిస్తున్నారు. డీఎంకే విమర్శలకు వ్యతిరేకంగా రాధాకృష్ణన్ కేంద్రానికి మద్దతుగా నిలిచారు. ఇటీవల ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మ వ్యాఖ్యలను ఆయన వ్యతిరేకించారు. చిన్నతనంలోనే ఇలాంటి అలవాట్లు మేలు చేయవన్నారు. రాధాకృష్ణన్ మహారాష్ట్రలో చురుకైన పాత్ర పోషించారు. వివాదాస్పద ప్రజా భద్రతా బిల్లుకు ఆమోదం తెలపొద్దని ప్రతిపక్షాలు ఆయన అభ్యర్థించినా ఆయన జోక్యం చేసుకుని సైద్ధాంతికంగా దేశానికి బిల్లు అవసరం ఉందని చెప్పి ముందుకు సాగారు. తన జోక్యంతో వివాదాలకు ప్రాధాన్యతిచ్చే ధన్కడ్లా కాకుండా రాజ్యసభను సులువుగా నడపగలరని రాధాకృష్ణన్ విషయంలో ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నారు. దూకుడు స్వభావం, న్యాయవాది, చలాకీ రాజకీయ నాయకుడిగా ఘర్షణాత్మక శైలికి భిన్నంగా పేరుగాంచిన ధన్కడ్ బెంగాల్ గవర్నర్ గా పనిచేసిన తర్వాత ఉన్నత స్థాయికి దిగారు. అక్కడ మమతా బెనర్జీ ప్రభుత్వంతో ఆయన విభేదాలతో నిత్యం వార్తల్లో నిలిచారు. అయితే తాజాగా రాధాకృష్ణన్ ఎంపిక, రాజ్యసభ చైర్మన్ గా ఆయన ఎంపిక బీజేపీకి రాజ్యసభలో సవాళ్లను సులువుగా పరిష్కరించగలదు. రాజ్యాంగ పత్రిక బాగా సరిపోయే స్వభావాన్ని కలిగి ఉన్న రాధాకృష్ణన్ను రాజ్యసభకు సూటబుల్ అని పార్టీ భావిస్తోంది. ఆయన దూకుడుగా వ్యవహరించడానికి సంకేతం ఉంది. బీజేపీ సైద్ధాంతిక గురువు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ధన్కడ్ కంటే రాధాకృష్ణన్కు బలమైన సైద్ధాంతిక సంబంధాలున్నాయి. ధన్కడ్ చట్టపరమైన రాజకీయ నేపథ్యం నుండి వచ్చారు. ఆర్ఎస్ఎస్ తో ఎక్కువ కాలం సంబంధం లేదు. ఆయన సైద్ధాంతిక అంతర్గత వ్యక్తి అంటే ఆచరణాత్మక రాజకీయ ఎంపికగా ఎక్కువగా చూశారు. రాధాకృష్ణన్ 17 సంవత్సరాల వయసు నుంచి ఆర్ఎస్ఎస్, జనసంఘ్లతో సంబంధాలు కలిగి ఉన్నారు. రాజ్యసభ చైర్మన్ గా ధన్కడ్ పదునైన జోక్యాలు, చట్టపరమైన వాదనలు, ఘర్షణ వైఖరికి ప్రసిద్ధి చెందారు. పార్లమెంట్ సజావుగా పనిచేయడం, తుఫాన్లను శాంతపరచగల వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంది. అందువల్ల రాధాకృష్ణన్ సరిపోతారని భావిస్తున్నారు. ధన్కడ్ మాదిరిగా కాకుండా ఆయన ఎటువంటి రాజకీయ ఆలోచనల్లో భాగం కారు. ఏకాభిప్రాయ అభ్యర్థిగా ఎక్కువగా కనిపిస్తారు. ధన్కడ్ రాజకీయాలను కుల ప్రాంతానికి కుదించినట్లు చూస్తారు. ఈయన అందుకు భిన్నం. ప్రభుత్వానికి తెలియజేయకుండానే జస్టిస్ యశ్వంత్ వరంపై అభిశంసనకు ప్రతిపక్షం చేసిన ప్రతిపాదనకు ఆమోదించిన కొన్ని గంటల తర్వాత ఈ పార్లమెంట్ సమావేశాల మొదటి రోజున జగదీప్ ధన్కడ్ రాజీనామా చేశారు.